9:05కు ఫోన్ చేయడం జరిగింది అన్నమాట మా స్టేషన్ నుంచి. మళ్ళీ ఫోన్ చేయడం కూడా జరిగింది, అయ్యా మీరు ఫిర్యాదు ఇచ్చినారు రండి అని. దాంట్లో వస్తే బాగుంటుంది అనుకుంటే ఇది డిస్ప్లే ఆఫ్ అయింది. 173 క్లాస్ 3 కింద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో వాస్తవాలు తేలితే ఎవరైతే సతీష్ కుమార్ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం, అదేవిధంగా అది వాస్తవం కాదంటే తప్పుడు ఫిర్యాదు చేసేందుకు సుధారాణి మీద కూడా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏదైతే సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో సతీష్ కుమార్ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించినాడని దాని మీద క్లారిఫికేషన్ గురించి చెప్పదలుచుకున్నాను. 15/8/2026 తేదీ వంకలోపల్లె గ్రామంలో సతీష్ కుమార్ వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటారు. అక్కడ అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీపీ జగన్మోహన్ వాళ్ళ ఇంట్లోకి దూరి తాగిన మైకంలో బెదిరిస్తారు. ఆ బెదిరింపులను బట్టి వాళ్ళు భయపడి భయభ్రాంతుల్లోనే 19/8/26 తేదీ సాయంత్రం 6 గంటలకు వచ్చి గాన్లపేట పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది. దాని మేరకు 28/2026 గాన్లపేట పిఎస్ కేసుగా నమోదు చేయడం జరిగింది. అది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అది 19వ తేదీ నమోదైంది. ఇన్సిడెంట్ 15 జరిగింది. ఈ జగన్మోహన్ మీద గతంలో కూడా కేసు శిలాఫలకం పొలగొట్టిందని 40/2025 అనే కేసు ఉంది. అది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది, అది టీటీలో ఉంది. ఈ కేసు ఏదైతే అతని మీద కేసు పెట్టినారనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ వాళ్ళ భార్య కంబల్లపల్లెలో ఉండే తన భార్య సుధారాన్ని పిలిపించి ఈ విధంగా కూతుర్లను ఈ సతీష్ కుమార్ వేధించినాడు, భయభ్రాంతులకు గురి చేసినాడు అని చెప్పేసి ఫిర్యాదు నిన్న సాయంత్రం 3 గంటలకు గాన్లపేట పిఎస్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఫోన్ చేసుకుని వస్తాను ఉండండి అంటే వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూడా ఫిర్యాదు ఇచ్చినారు. నేను కూడా ఎస్ఐ గారు చెప్తా అన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఎస్ఐ గారు మళ్ళీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినాక రాలేదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ ఫోన్ చేయడం జరిగింది. జగన్మోహన్ ఈరోజు వస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే చిన్నపిల్లల మీద అఘాయిత్యం కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుని ఎస్ఐ గారు గ్రామంలో చాలామందిని విచారించడం జరిగింది. తాతం మధుసూదన్, తాతం రాజశేఖర్, తాతం రామచంద్ర, తాతం జయరాములు, మల్లేశ్వర, తాతం లోకేశ్వర, తాతం రామాంజనేయులు, గుడ్వెలుగు రమేష్, ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వాళ్ళందరినీ కూడా విచారిస్తే అటువంటి సంఘటన మా దృష్టికి రాలేదు, మేము ఏది సాక్ష్యం అంటే విట్నెస్ చేయలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిన్నపిల్లల పట్ల జరిగిన నేరం కాబట్టి 173 క్లాస్ 3 కింద ప్రాథమిక దర్యాప్తు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వమని ఆదేశించడం కూడా నేను జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ ఏదైతే నేరం జరిగిన రోజే ఎందుకు ఆయన స్టేషన్ రాలేదు, ఎవరు ప్రివెంట్ చేసినారు ఆయన స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడానికి? ఎక్కడో తంబల్లపల్లిలో ఉండే భార్యను తీసుకొచ్చి వచ్చేనా మేము ఫిర్యాదు స్వీకరిస్తామా? జగన్మోహన్ ఇచ్చినా తీసుకుంటాం, వాళ్ళ బంధువులు ఇచ్చినా తీసుకుంటాం, దర్యాప్తు చేస్తాం. అక్కడి నుంచి ఆమెను పిలుచుకొచ్చి నిన్న అతని మీద కేసు నమోదైన తర్వాత కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? అయినా కూడా దీంట్లో వాస్తవాలు ఏందని నిగ్గుదలుస్తాం ఖచ్చితంగా. ప్రాథమికంగా ఇది పూర్తిగా అవాస్తవం అని తేలింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఏదైనా అటు ఉంటే ఆ విధంగా చర్య తీసుకుంటాం. తాతం జగన్మోహన్ అదుపులోకి తీసుకున్నారు సార్? తీసుకోలేదు. పూర్వాపరాలు కూడా చెప్తాం. ఫస్ట్ మీరు కంప్లైంట్ గురించి చదవండి. రాజశ్రీ గౌరవనీయ సబ్ ఇన్స్పెక్టర్ గారికి గాన్లపేట పోలీస్ స్టేషన్ దివ్యసమ కానుంది. గొడ్డువెలగల గ్రామం వంగులోపల్లి జగన్మోహన్ గారి భార్య సుధారాని నమస్కరించి రాయండి. నా స్వగ్రామం వంగులోపల్లి, గొడ్డువెలగల గ్రామము, గాన్లపేట మండలం, 4 సంతానం గంట. నా అత్తిళ్ళైన వంకలోపల్లిలో వెళ్ళేది కాన్పూర్కి, పుట్టినైన కంబల్లపల్లి పోయింది. అంటే ప్రస్తుతం ఆమె లేదు ఊళ్ళో, ఎవరు సుధారాని ఆయన. అయితే కదిరి పట్టణానికి నా భర్త పని నిమిత్తము, ఎవరు జగన్మోహన్ రెడ్డి పని నిమిత్తము కదిరి పట్టణానికి వెళ్తే వంకలోపల్లిలో ఉండే కుమార్తెను పెద్ద అత్తగారింటికి పోతా ఉంటే సాతం సతీష్ కుమార్, సన్నా శ్రీనివాస్ అనే వ్యక్తి చీకటిలో వెళ్తున్న నా కుమార్తెను గమనించి దురుద్దేశంతో పెద్ద కుమార్తెను పట్టుకొని చీకట్లో లాగినాడు. దీన్ని గమనించిన నా కుమార్తెను సదరు సతీష్ కుమార్ కబంధాస్తాల నుంచి విడిపించుకొని గట్టిగా అరుస్తూ మా అత్తింటి వైపు పరిగెత్తినారు. అక్కడికి సదరు సతీష్ కుమార్ నా కుమార్తె వెంబడించి వచ్చి గుర్తుపట్టుకుని క్రూరముఖంగా వివరించినాడు. దీన్ని తట్టుకోలేక బిగ్గరగా అరవగా మా గ్రామస్తులు నా కుమార్తెలు ఉన్న స్థలం వద్ద వెళ్ళి చూడగా అక్కడ సతీష్ కుమార్ నా పిల్లల పట్ల ప్రవర్తన గట్టిగా ఉంది. ఆ విషయాన్ని గుర్రు ప్రసాద్ గ్రామస్తుల నుండి ద్విచక్ర వాహనం తీసుకుని వెళ్ళిపోయినాడు. పోతూ ఎవరికైనా చెప్తే చంపుతాము, వదిలిపెట్టము, ఇంకా వేరే ఆడపిల్లలు కూడా ఇట్లా చేస్తాము అని భయభ్రాంతులకు గురి చేసినారని చెప్పినారు. మీరు ఈ పిటిషన్లో గమనిస్తే అది ఎప్పుడు జరిగింది లేదు, ఏ టయానికి జరిగింది లేదు, 2 కుమార్తెలు అన్నారు వాళ్ళ పేరు కూడా లేదు. ఈ పిటిషన్ వచ్చేసి నిన్న 3 గంటలకు గాన్లపేట ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. గాన్లపేట ఎస్ఐ గారికి ఇచ్చిన తర్వాత నా దగ్గర కూడా వచ్చినారు ఫిర్యాదుదారులు. అదంతా వీడియో మీరు కూడా చూసింటారు. నా దగ్గరకు వచ్చిన వీడియో
నేను గత 2 ఏళ్లలో ఈ విధంగా వీడియో తీసుకోగా నేను ఎవరిని చూడలే. నా దగ్గరికి ఫిర్యాదు వచ్చినప్పుడు ఇంత పకడ్బందీగా వీడియో తీస్తారని నాకు ఇంత పకడ్బందీగా ఫిర్యాదుదారులు వీడియో తీసుకుంది నేను 2 సంవత్సరాల కాలంలో ఇదే ఫస్ట్ టైం వీడియో తీసినారు. పకడ్బందీగా వీడియో తీసినారు అంటే మాకు తెలియదు నేను ఎంత ఉద్దేశం ఏముంది అనేది. 4 గంటలప్పుడు నేను ఏదో పని చేసుకుంటా ఉన్నాను ఆఫీస్లో. 4 గంటల ఆ ప్రాంతంలో వచ్చినాను. ఇది ఆ వీడియో దాంట్లో ఓకే. ఆ పిల్లల్ని మాత్రం వీడియో తీయకండి దయచేసి. ఆ పిల్లలను వాళ్ళ పేర్లు ఎక్కడ రాదు. ఇట్లా ఈ విధంగా పిటిషనర్లు వీడియో తీసుకోవడం అనేది నా 2 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం. నా 30 ఏళ్ళ సర్వీస్లో కూడా ఇదే. ఈ విధంగా పిటిషనరు ఇట్లా స్టేషన్కి వచ్చేది కూడా ఎంత జెన్యూన్ కేసు, రక్తం కారిపోతుంది, ప్రాణం పోతుంటుంది, కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కూడా ఈ విధంగా వీడియో ఎవరు తీయాలి విషయం చెప్తున్నా మీకు. అట్లా ఇట్లా బాగా అదే అది రాకూడదు. అమ్మాయిల ఫోటోలు వచ్చిందంటే నాది కాదు బాధ్యత, ముందే చెప్తున్నా. మీకు ఫర్ ద సేక్ ఆఫ్ మన కోసం చూపిస్తున్నా అంటే మీరు మళ్ళీ ఇది రాకూడదు, రాకూడదు, పేరు రాకూడదు, అది రాకూడదు.